హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చిన్న కథ కాసేపు. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదామా. మనము ప్రీవియస్ వీడియోలో అయితే చాగునింతం నేర్పించాం కదండి పిల్లలకు. అయితే ఈరోజు చాగునింతం అంటే సెకండ్ చా, ఒత్తు చా, ఈ గుణింతాన్ని పిల్లలకు నేర్పిద్దామండి. అది చాగుడింతంలాగానే రాయడము, కానీ చదవడంలో మాత్రము పూర్తిగా తేడా ఉంటుంది. ఒత్తి పట్టి పలకాలి, అంతేనండి. ఛా, ఛాకు దీర్ఘమిస్తే ఛా, ఛా. ఛాగుడిస్తే చి, చాగుడి దీర్ఘమిస్తే ఛీ, ఛీ. ఒత్తి పట్టి పలకడం. చాకం ఇస్తే ఛు, చాకం దీర్ఘమిస్తే ఛూ, చాకం దీర్ఘమిస్తే ఛూ. చాకురుత్వం ఇస్తే ఛృ, చాకురుత్వం దీర్ఘమిస్తే ఛృ. చాకేత్వం ఇస్తే ఛే, చాకేత్వం దీర్ఘమిస్తే ఛే. చాకిందైత్వం ఇస్తే ఛై, చాకోత్వం ఇస్తే ఛో, చాకోత్వం దీర్ఘమిస్తే ఛో. చాకౌత్వం ఇస్తే ఛౌ, చాకు సున్నా పెడితే ఛం, చాకు రెండు సున్నాలు పెడితే చహా. ఈ రకంగా పిల్లల చేత రాయించాలండి. వాళ్ళకి ఇది పెట్టించాలి. ఫస్ట్ మనం ఈ చాగునింతం పెట్టించాలి. తర్వాత చదవడము 2-3 సార్లు పిల్లలకి మనము చదివి వినిపించాలి. వాళ్ళని చక్కగా వినమని చెప్పాలి. వినడం వలన వాళ్ళకి ఎలా చదవాలి అనేది అర్థమవుతుంది. మనం ఒకసారి చదివితే వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి వినడం అనేది పిల్లలకు ఖచ్చితంగా అలవాటు చేయాలి. ఛా, ఛాకు దీర్ఘం ఇస్తే ఛా. మనం దీర్ఘం దగ్గర ఇలా అండర్లైన్ చేస్తున్నాం కదండి, అక్కడ దీర్ఘం ఇవ్వాలి అనేది పిల్లలకు అర్థం అవడానికి ఇది మనము పెడుతున్నాము. చాగుడిస్తే ఛీ, చాగుడు దీర్ఘమిస్తే ఛీ. చాకొం ఇస్తే ఛు, చాకొం దీర్ఘమిస్తే ఛూ, ఛూ. చాకృత్వం ఇస్తే ఛృ, ఛృ. చాకృత్వం దీర్ఘమిస్తే ఛృ. చాకేత్వం ఇస్తే ఛే, చాకేత్వం దీర్ఘమిస్తే ఛే. చాకిందైత్వం ఇస్తే ఛై, చాకోత్వం ఇస్తే ఛో, చాకోత్వం దీర్ఘమిస్తే ఛో. చాకౌత్వం ఇస్తే ఛౌ, చాకు సున్నా పెడితే ఛం, చాకు రెండు సున్నాలు పెడితే చహా. ఇవి గుణింతాలు, ఒత్తులు ఇవన్నీ రావడం వల్ల పిల్లలకి పదాలు, వాక్యాలు ఇవన్నీ కూడా రాయడానికి చక్కగా తప్పులు లేకుండా రాయడానికి అవకాశం ఉంటుంది. మార్క్స్ కూడా దీంట్లో ఎక్కువగానే స్కోర్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే దీర్ఘాలు, ఒత్తులు ఇలాంటివన్నీ పోయినప్పుడు మార్క్స్ కట్ చేస్తారు. కాబట్టి అలా కాకుండా ఖచ్చితంగా ఇవి కరెక్ట్గా వస్తే పిల్లలు, ఒత్తులు కూడా కరెక్ట్గా వస్తే పిల్లలు ఖచ్చితంగా రాయడానికి చక్కగా రాస్తారు. ఓకేనా అండి? మళ్ళీ ఒకసారి నేను ఇది చదివి వినిపిస్తాను. ఛా, ఛాకు దీర్ఘమిస్తే ఛా, చాగుడిస్తే ఛీ, చాగుడి దీర్ఘమిస్తే ఛీ. చాకొం ఇస్తే ఛు, చాకొం దీర్ఘమిస్తే ఛూ. చాకృత్వం ఇస్తే ఛృ, చాకృత్వం దీర్ఘమిస్తే ఛృ. చాకైత్వం ఇస్తే ఛే, ఛే. చాకైత్వం దీర్ఘమిస్తే ఛే. చాకిందైత్వం ఇస్తే ఛై, చాకోత్వం ఇస్తే ఛో, చాకోత్వం దీర్ఘమిస్తే ఛో. చాకౌత్వం ఇస్తే ఛౌ, చాకు సున్నా పెడితే ఛం, చాకు రెండు సున్నాలు పెడితే చహా, చహా. ఓకేనా అండి? ఈ రకంగా పిల్లలకు మీరు 2-3 టైమ్స్ చదివి వినిపించండి. తర్వాత వాళ్ళని చదవమనండి. ఒక 2 టైమ్స్ వాళ్ళ చేత చదివించండి. ఇంకప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఆ గుణింతము వచ్చేస్తుంది. అయితే మనము కా, ఖ, గా, ఘ, కా, ఖ, గా, ఘ ఈ 4 గుణింతాలు నేర్పించేటప్పుడు
నేను ఏం చెప్పానంటే కాగుణితం నేర్పించేటప్పుడు 2 అక్షరాలు అంటే కా దీర్ఘం ఇస్తే కా, ఈ 2 అక్షరాలే నేర్పించండి అని చెప్పాను. అలా ఒక గుణితం కంప్లీట్ చేయమన్నాడు. తర్వాత ఖా, పిల్లల నాలెడ్జ్ని బట్టి వాళ్ళు ఎలా తొందరగా రాయగలుగుతున్నారా, మనం ఒకసారి చెప్పగానే చదివే పిల్లలు ఉంటారు, 4 సార్లు చెప్పినా రాని పిల్లలు కూడా ఉంటారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనము ఈ గుణింతాలు అనేవి కొన్ని నేర్పించాలి. అయితే చాగుణింతం నుండి ఆల్మోస్ట్ పిల్లలు రాయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఈ గుణింతాలు క ఖ గ ఘ ఈ 4 గుణింతాలు వచ్చిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక గుణింత కంప్లీట్గా ఇక్కడ నుండి ఇక్కడ వరకు పెట్టించినా కూడా రాసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైనా పిల్లలు అలా రాయలేకపోతున్నారంటే చా నుండి చాకం దీర్ఘం ఇస్తే చూ వరకు, లేదంటే 4 అక్షరాలు నేర్పించండి. తొందర ఏం లేదు, అలా నేర్పించుకుంటూ వెళ్తే పిల్లలు రాయగలుగుతారు. ఓకేనా అండి? ఇవి 3 టైమ్స్ లేదంటే 5 టైమ్స్ మీరు పెట్టించండి. అది చూసుకుంటూ క్రింద రాయమని చెప్పండి, చదువుకుంటూ రాయమని చెప్పండి. ఎందుకంటే అలా రాయడం వల్ల ఒకటేసారి 2 పనులు అయిపోతాయి. రాస్తూ చదివితే ఒకటేసారి 2 పనులు కంప్లీట్ చేస్తారు. కాబట్టి పిల్లల చేత కరెక్ట్గా రాయించండి, కరెక్ట్గా చదివించండి. ఆ దీర్ఘాలు తీసే దగ్గర ఈ అండర్లైన్ చేయించండి. అక్కడ చేయించినప్పుడు వాళ్ళకు పక్కా గుర్తుంటుంది. అదొక ఏమంటారు, గీత గీస్తే అక్కడ దీర్ఘం తీయాలి అనే విషయాన్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు. కాబట్టి ఇలా చదివించండి, రాయించండి. ఓకేనా అండి? మరి మనము నెక్స్ట్ జాగుణితం పిల్లలకు నేర్పిద్దామండి నెక్స్ట్ వీడియోలో. ఓకేనా అండి? మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక మంచి వీడియోతో మీ ముందుంటానండి. బాయ్ అండి.